సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సంవత్సర ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ 2024 ఆంగ్లమానమైనప్పటికీ కూడా మనం మా సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి ఏదైనా కూడా గ్రహ మార్పు అయితే ప్రతిరోజు జరుగుతుంటుంది కాబట్టి ప్రధానంగా ఈ సంవత్సరంలో 4 ప్రధాన గ్రహాల యొక్క మార్పును తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరంలో మేషరాశిలో బృహస్పతి వృషభంలోకి వెళ్తున్నాడు మే 1 రోజు. మరి అందరికీ తెలుసు కదా, ఆ రోజు అయితే పుష్కర ప్రారంభం ఉంటుంది. ఇక రాహుకేతువులు అయితే మారట్లేదు. రాహు మీనంలో, కేతు వచ్చేసి కన్యలో ఉన్నాడు, శని మాత్రం కుంభంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ 4 ప్రధాన గ్రహాల ఆధారంగా ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి జ్యోతిష్యం, మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు చెప్దాం. మరి ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ధనస్సు రాశి ఫలితాలు. ధనస్సు రాశి 2024 సంవత్సరం ఎలా ఉందో ఒకసారి చూసే ముందు, ఈ 2024 సంవత్సరంలో ప్రధాన గ్రహాలైనటువంటి శని, రాహు, బృహస్పతి, కేతువు ఈ 4 గ్రహాల యొక్క స్థితిగతులు చూసి వాటి ఆధారంగా మనం ఈ సంవత్సరం ఎలా ఉంటుందో క్లుప్తంగా చెప్పుకుందాం. ఇక్కడ శని తృతీయంలో స్వక్షేత్రంలో ఉన్నాడు, రాహు చతుర్థంలో, అలాగే బృహస్పతి పంచమంలో, కేతు వచ్చేసి దశమ స్థానంలో. బృహస్పతి వచ్చేసి 6వ స్థానంలోకి మే తర్వాత వెళ్తున్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా మనకు శని ద్వితీయాధిపతి తృతీయంలో ఉన్నాడు. ఆర్థికపరమైన అభివృద్ధి బాగుంటుంది. సమస్యలన్నా కూడా ఆర్థికపరమైన అనుకూలత వల్ల ఆ సమస్యలను అధిగమించడం, వాటిని ఒక దారిలో పెట్టుకోవడం అయితే చేస్తారు. ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడం స్థిరంగా ఉంటుంది. సంశయం అనేది లేకుండా ప్రతి దానిలో కూడా కమాండింగ్ లెవెల్స్తో ముందుకు వస్తారు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రాధిపతి పంచమంలో ఉండడం వల్ల మంచి ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కూడా ఒకేసారి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల స్థిరాస్తులు, ముఖ్యంగా పూర్వీకుల నుంచి రావాల్సినవి కానీ మీ తల్లిదండ్రుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు, వాటి విషయంలో మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అవి కలిసి రావడం, వాటిలో ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉంటే వాటిలో జయించి వాటిలో గెలిచి ఆ యొక్క ఆస్తిని మీకు పొందడం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబపరమైన సమావేశాలు, కుటుంబపరమైన శుభకార్యాల కలయికలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా కుటుంబంతో కలిసి కొంత సమయం గడిపే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తుల వల్ల దుర్వార్తా శ్రవణాలు కొన్ని వినాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక చతుర్థ రాహు సంచారం వల్ల స్థిరాస్తుల విషయంలో కానీ అలాగే వాహనాల విషయంలో కానీ కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. మీరు కొనే స్థిరాస్తుల విషయంలో సానుకూలత ఉంటుంది, మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే స్థిరాస్తుల కొనుగోలు ఎక్కువగా చేస్తారు. అయితే వాటిలో లీగల్ ఇష్యూస్ అనేటివి కూడా కొంత తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మీకు లీగల్ లిటిగేషన్స్ అనేటివి కొద్దిగా ఉండడం వల్ల వాటిలో సమస్య అనేది ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండడం అనేది చాలా అవసరం. ఇక్కడ మనం చూసుకుంటే చతుర్థ రాహు వల్ల ముఖ్యంగా తల్లికి అనారోగ్య సమస్యలు, వాహనాల యందు సమస్యలు ఇవన్నీ ఉండే అవకాశం ఉంది. ఇక విద్యార్థులు, పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి పంచమ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. చతుర్థాధిపతి జన్మాధిపతి కాబట్టి విద్య యందు మంచి స్థానానికి వెళ్తారు. ఎందుకంటే బృహస్పతి విద్యాకారకుడు కాబట్టి అద్భుతమైనటువంటి స్థితికి చేరుకుంటారు విద్యార్థులు, ర్యాంకర్స్గా నిలుస్తారు. అలాగే అద్భుతమైనటువంటి విజయాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు అంటే బీఎడ్, టీటీసీ అంటే బీఎడ్కి సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి వీళ్ళకి మంచి విశేషమైనటువంటి విజయాలు అయితే దక్కే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఆరోగ్యపరంగా కూడా ఈ యొక్క బృహస్పతి రాష్ట్రాధిపతి కాబట్టి మంచి అనుకూలత అయితే సూచిస్తున్నాడు. కేతువు దశమ స్థానంలో ఉన్నాడు. ఇక ఉద్యోగ విషయంలో మీకు స్థానచలనాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడికో స్థాన మార్పు అనేది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది.
ఇక ఈ సంవత్సరం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి తప్పకుండా కలిగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా వివాహం కలిగే అవకాశం ఉంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగాలు అయితే తప్పగా వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది. మే లోపల ప్రయత్నించండి. మే తర్వాత గురు అనుకూలత తగ్గుతుంది కాబట్టి మే లోపటనే వివాహ ప్రయత్నాలు కానీ ఇలాంటివి ఏవైనా చేసుకుంటే అనుకూలత అయితే మనకు ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. అలాగే దాని తర్వాత ఉద్యోగ విషయంలో మీరు విశేషంగా మేనేజ్మెంట్ సైడ్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా విశేషంగా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు దాంతోపాటు సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. మే తర్వాత మాత్రం కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఏదైనా మే లోపల అద్భుతంగా ఉంటుంది. మే తర్వాత పూర్వార్ధ ఉత్తరార్ధాల్లో మార్పులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారవేత్తలకు కూడా పూర్వార్ధం అనుకూలంగా గొప్ప అనుకూలత అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా అయితే మిశ్రమంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలే తప్ప దీర్ఘకాలిక సమస్యలు అయితే ఇబ్బంది పెట్టకపోవచ్చు. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా పూర్వార్ధం అంటే మే తర్వాత దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే శనిగలు గురువారం రోజు దానం చేయండి, లేదంటే శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి దత్త దేవాలయాల్లో. ఇక గురు ఆరాధన ఎక్కువగా చేసుకోండి. దాంతోపాటు ఈశ్వర ఆరాధన చేసుకోండి. ఈశ్వరుడికి సంబంధించిన ధన్వంతరి పాశుపతం అనేది ఉంటుంది, లేదంటే మన్యు పాశుపతం అనేది ఉంటుంది. ఈ రెండిట్లో ఏది చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి అనుకూలత అయితే కలుగుతుంది. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితం.